ఛానలుకి స్వాగతం. ఆగస్టు 9వ తేదీన వస్తున్నటువంటి శుక్రవారం రోజు నాగపంచమి నుండి మిథున రాశి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా జరిగే 8 సంఘటనలు ఇవే. ఒళ్ళు గగురు పొడిచే నిజాలు. అయితే నాగపంచమి నుండి మిథున రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ 8 సంఘటనలు ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల కింద జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. కెరియర్ పరంగా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ జీవితంలో అవకాశాలు మాత్రం వీరికి అంత సులువుగా దక్కవనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ కూడా తాము నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే నాగపంచమి నుండి మిథున రాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే గ్రహస్థితిలో మార్పులు అనేవి వీరి జీవితంలో కొన్ని సంఘటనలకు కారణంగా నిలుస్తున్నాయి. అయితే ముఖ్యంగా 8 సంఘటనలు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఆ సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో విదేశీయానానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీరు కన్న కలలైతే నిజం కాబోతున్నాయి. దానికి సంబంధించి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పెద్ద పని ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన విషయం. అది వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇటువంటి అంశాలకు సంబంధించి అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి చాలా రోజులుగా నిరీక్షిస్తున్నటువంటి ఒక ఊహించని సంఘటన మీ జీవితంలో ఈ సమయంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉండి ఉండొచ్చు. దానికోసం చాలా కాలంగా ఎవరైతే మీరు ఫలితం కోసం లేకపోతే సమస్యకు పరిష్కారం కోసం నిరీక్షిస్తున్నట్లయితే ఆ పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి జాతకులు ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఈ సమయం వారికి అనుకూలంగా ఉంది. ఈ విధంగా వారి జీవితంలో వారికి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. కెరియర్ కి సంబంధించి అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక కుటుంబ సభ్యులతో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులతో కావచ్చు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. అనవసర వార్తలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా మీ యొక్క శ్రమను పై అధికారులు గుర్తించడం లేదని నిరాశలో ఉన్నారో మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని విరోధులుగా భావించేటటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని గుర్తించనీయకుండా చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారిపై ఒక కన్ను వేసి ఉంచాలి. అయితే ముఖ్యంగా సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలి. అప్పుడే ఈ సమస్యను అధిగమించి పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు. మీ యొక్క శ్రమను వారు గుర్తించగలుగుతారు. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక మిథున రాశి వారు ఎవరైతే వివాహితులు అంటే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో ఈ సమయంలో ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా నిరీక్షిస్తున్నారు. అయితే ఫలితం మాత్రం దక్కటం లేదు. మీకు అంటే రియలైజ్ కావటానికి ఈగో అనేది అడ్డం వస్తుంది. మీ యొక్క భాగస్వామి రియలైజ్ కావాలని తనే మొదటిగా మీ దగ్గరికి రావాలని ఆరాటపడుతున్నారు. ఈ విధంగా ఇద్దరూ అదే రీతిలో ఉండటం వల్ల మీ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి తప్ప తరగటం లేదు. అటువంటి వారు ఈ సమయంలో ఇద్దరూ రియలైజ్ కావటం, ఇద్దరు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ముఖ్యంగా చాలా కాలంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని సంఘటన జరుగుతుంది. అలాగే మిథున రాశికి చెందిన వారికి ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కొన్ని నిందలు, ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు.
మీరు చెయ్యని తప్పు మీపైన నేరారోపణ చేయబడుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ఎవరికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి. అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాలైతే మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.